చాలా చోట్లలో కేసీఆర్ ముఖ్యమంత్రి కావాలని ఆలోచన చేశారు. అక్కడ ఉన్న పరిస్థితులలో ఎమ్మెల్యేలకు క్యాడర్కి వచ్చిన ఇబ్బంది ఉండడం వలన కొంచెం నెగిటివ్ ఓటింగ్ అయింది. ఎలక్షన్ తర్వాత కేసీఆర్ ఓడిపోయిందంటే కొంచెం జీర్ణించుకోలేక ప్రజలు. కాబట్టి అందుకే ఈసారి పార్లమెంట్ ఎన్నికలలో 80% కేసీఆర్ గెలిపారని ఒక ఆలోచనకు వచ్చింది కొన్ని ప్రాంతాలలో. కరీంనగర్కి వచ్చే వారికి డెఫినెట్గా మాకు బీజేపీకి పోటీ ఉంటుంది. కాంగ్రెస్ ఇక్కడ 80% పోటీ ఇవ్వదు కూడా. ఇప్పటికీ కాంగ్రెస్ అభ్యర్థి కూడా తేల్చే పరిస్థితి లేదు. కాబట్టి 100% కరీంనగర్ పార్లమెంట్కి వచ్చేవారికి ఒకసారి మా వినోద్ కుమార్ గారు ఉన్నప్పుడు అద్భుతమైన నిధులు తీసుకొచ్చింది కాబట్టి, తర్వాత నిధులు రాలేదు కాబట్టి మళ్ళీ నిధులు వచ్చే అవకాశం ఉన్నది. కాబట్టి వినోద్ కుమార్కు మాకు ఉంటుందని చెప్పేసి మేము మంచి స్ట్రాంగ్ పోటీస్తే గెలిచే అవకాశం ఉంటుంది. సో కరీంనగర్లో రేపు రాబోయే రిజల్ట్ చూసుకొని బీజేపీ వర్సెస్ బీఆర్ఎస్ సీరియస్ మాట్లాడటం అవకాశాలు మాత్రమే. అంటే ముఖ్యంగా సెంట్రల్ లో బీజేపీ ఉన్నది, ఇక్కడ స్టేట్ లో కాంగ్రెస్ ఉన్నది. రెండింటికి కాకుండా బీఆర్ఎస్ ఎందుకు వేయాలని చెప్పేసి ఓటర్ భావిస్తే అట్లాంటి అవకాశాలు ఉంటాయి కదా. ఇప్పుడు 2014 సంవత్సరంలో కూడా అక్కడ మోడీ ప్రభుత్వం ఏర్పడ్డది. అప్పుడు వినోద్ కుమార్ గెలిచింది, ఇక్కడ మనది గెలిచి. అప్పుడు మీకు బీజేపీ పార్టీ ఓటు వేయలేదు. అట్లనే ఇక్కడ కాంగ్రెస్ పార్టీ కరీంనగర్కి వచ్చేవారికి ఎట్టి పరిస్థితుల్లో కూడా గత హిస్టరీ చూస్తే పొన్నం ప్రభాకర్ గారి తర్వాత కాంగ్రెస్కు ఓట్ బ్యాంక్ వస్తలేదు. ఇక్కడ ఇప్పుడు ఓట్ బ్యాంక్ రాదు. ఈవెన్ కరీంనగర్ కాన్స్టిట్యూన్సీలో కాంగ్రెస్ ఓట్ బ్యాంకు పోయినసారి 2018లో కానీ 2023లో కానీ థర్డ్ ప్లేస్ వచ్చేసి. సో అంతకుముందు కాంగ్రెస్ కరీంనగర్లో గెలిచిన చరిత్ర లేదు. ఎంఎస్ఆర్ కూడా గెలిచింది ఎప్పుడు విత్ ద హెల్ప్ ఆఫ్ ద టీఆర్ఎస్ తోటే గెలిచింది తప్ప. కానీ కాంగ్రెస్ పార్టీ డైరెక్ట్ గెలిచింది మాత్రం నాకు తెలిసే ప్రకారము కాంగ్రెస్ పార్టీ నేరుగా ఎవరితోటి గుర్తు పెట్టుకోకుండా గెలిచింది కరీంనగర్ లేదు. ఇప్పుడు నల్లమాచుకొండ ఉన్నప్పుడు గెలిచింది. నల్లమాచుకొండ గెలిచిన తర్వాత కాంగ్రెస్ పార్టీ సింగిల్ గెలిచింది ఎప్పుడు లేదు. ఒక్కసారి ఎంఎస్ఆర్ గెలిచిండ్రు, అది కూడా టీఆర్ఎస్ పార్టీతో గెలిచారు. అప్పుడు కాంగ్రెస్ గెలిచారు. అందుకే కాంగ్రెస్కు ఎక్కువ శాతం కరీంనగర్ కాన్స్టిట్యూన్సీ ఉంది. ఆ ప్రభావితం ఎట్లా ఎదుర్కొంటుంది. ఇప్పుడు మాకు 3 ఎమ్మెల్యేలు ఉన్నాం కాబట్టి మేము ప్రభావితం చేస్తాం. డెఫినెట్గా మాకు అవకాశం ఉన్నది, మేము పోటీ చేస్తాం. ఎంపీ ఎన్నికల తర్వాత తెలంగాణ రాష్ట్రంలో ఎలాంటి రాజకీయ పరిణామాలు ఉంటాయి? ఎందుకంటే బండి సంజయ్ ఈ మధ్యలో కామెంట్ చేసింది, లోక్సభ ఎన్నికల తర్వాత ఏ క్షణమైనా కానీ ఇప్పటికే కోర్టులు ఉన్నారు, కేసీఆర్ కోర్టు కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు, ప్రభుత్వం పూర్తి చేసే అవకాశం ఉంది. మాకు తెలిసిన ప్రకారం అయితే ప్రజలచే ఏర్పడ్డ ప్రభుత్వము కాంగ్రెస్. మాకు కూల్చాలని ఉద్దేశం లేదు, 80% లేదు. ప్రజా తీర్పు శిరసావహించే బాధ్యత మా అందరిలో ఉండేది. కాంగ్రెస్ పార్టీ పరిస్థితి తెలుసు, దేశం మొత్తం కూడా ఎట్లా మారుతూ ఉంటాయో. వాళ్ళు కొట్లాడుకుని బయటకు తెప్పదేం కాదు, కానీ మేము కూర్చో ఆలోచన లేదు. వాళ్ళు విడిపోయి వాళ్ళు కొట్లాడుకొని వాళ్ళకు అంతర్గత యుద్ధంలో కాంగ్రెస్ పార్టీకి అంతర్గతం ఉంటుంది. ఆ రకంగా బయటకు వస్తే కానీ మాకు మెయిన్గా పోయి తీర్చే ఉద్దేశం మాకు లేదు. ప్రజా తీర్పు ఇచ్చి చేసాయుధం మాకు అపోజిషన్లో అవకాశం ఇచ్చారు, అపోజిషన్ పాత్ర నిర్వర్తిస్తాం. డెఫినెట్గా ప్రభుత్వం వాళ్ళకి ఏర్పాటు చేసిన అవకాశం ఇస్తాం, చూద్దాం. అవకాశం వాళ్ళు ఫెయిల్ అయినప్పుడు వాళ్ళంటే అంతర్గత యుద్ధం అవుతుంది, మేము కాదు కదా. అప్పుడు వచ్చినప్పుడు ఆలోచిస్తాం. ఇప్పుడు మాత్రం మాకు 80%లో వాళ్ళకి అవకాశం ఇచ్చి ప్రజలు దాన్ని శిరసావహిస్తాం. ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చేదాకా ఉంటాం. మేము నెరవేర్చకపోతే డెఫినెట్గా మా పాత్ర మేము నిర్వర్తిస్తాం. అంటే పార్లమెంట్ ఎన్నికల తర్వాత స్థానిక సంస్థల ఎన్నికలు ఉంటాయి. అయితే పార్లమెంట్ ఎన్నికల్లో ఆ ఎన్నికల ప్రభావం అనేది వచ్చే ఎన్నికల పైన కూడా పడితే ఖచ్చితంగా బీఆర్ఎస్ తుడిచిపెట్టుకోబోతుందని చెప్పేసి కూడా కొంత ప్రచారం జరుగుతుంది, చాలా మంది మాట్లాడతారు. 1999 1999లో చంద్రబాబు గవర్నమెంట్ అద్భుతంగా ఫామ్ చేసింది. చేసుకున్న 1 మంత్కే చాలా ప్రజా వ్యతిరేక విధానాలు తీసుకొచ్చింది. స్థానిక సంస్థలు మొత్తం ఆకేస్తని చెప్పారు. కానీ ఇమ్మీడియట్గా 2 మంత్స్లో స్టార్ట్ అయిన స్థానిక సంస్థలు కరీంనగర్ కార్పొరేషన్లో 5 గెలిచాయి. జిల్లా పరిషత్తులు పోయినాయి, అన్ని పోయినాయి. అంటే ఒక్కసారి ప్రభుత్వోచ్యంగా ప్రజా వ్యతిరేకం చేస్తే ఇమ్మీడియట్ స్థానిక సంస్థలు తీస్తారు. అలాగే కాంగ్రెస్ ప్రభుత్వం కూడా అలాంటి నిర్ణయం తీసుకుంటే డెఫినెట్గా స్థానిక సంస్థలు మొత్తం కూడా మళ్ళీ టీఆర్ఎస్లో వచ్చేస్తుంది. 1999లో మీరు ఎగ్జాంపుల్, ప్రభుత్వం ఏర్పడిన చంద్రబాబుకు 2000 సంవత్సరంలో 1 ఇయర్ లోపలే, 1 ఇయర్ 6 మంత్స్ లోపలనే కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు పడితే మేము 5 గెలిచినాం అవుట్ ఆఫ్ 30. ఎంపీలు మన ఎంపీటీసీ వెళ్ళి సర్పంచ్. ఎందుకంటే ఆ 6 మంత్స్ చంద్రబాబు ప్రజా వ్యతిరేక పాలన తీసుకున్నాడు. ఏదైతే హామీలు ఇచ్చిండో నిర్వర్తించలేదు. ఇప్పుడు ఇమ్మీడియట్గా ప్రభుత్వ వ్యతిరేక ఓటు జరిగింది. అట్లనే ప్రభుత్వ ఓటింగ్ ప్రజలు ఎప్పుడైనా ఓటు వేయచ్చు. మీరు ఈ ఇప్పుడు గెలిచిన రేవంత్ రెడ్డి ప్రభుత్వము
చక్క పని చేస్తే ఆయనకు ఎంపీ సీట్లలో తనకు అవకాశం వస్తుంది. ఏమాత్రం నిన్న వ్యతిరేకంగా ఉన్నాక ప్రజలు మళ్ళీ టీఆర్ఎస్ కొట్టేసే పరిస్థితి. జాతీయ స్థాయిలో మళ్ళీ బీజేపీ అధికారంలోకి వస్తే టీఆర్ఎస్ పార్టీని చీల్చే అవకాశం ఉందని మంత్రి పొన్నం ప్రభాకర్ మళ్ళీ చెప్తున్నాను, బీఆర్ఎస్ పార్టీని ఎవరు చీల్చరు. బీఆర్ఎస్ పార్టీ ఒక కాజు కోసం పుట్టిన పార్టీ, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం ముఖ్యమైన పార్టీ. కాబట్టి ఇప్పుడు ఉన్నంతగా టీఆర్ఎస్ పార్టీ ఉండడంలో మేము చీల్చేయలేదు. డెఫినెట్గా మేమందరం కలిసి ఉంటాం, కుటుంబంగా పార్టీ ఉంటాం. ప్రజలు మాకు 2 సార్లు అవకాశం ఇచ్చిండ్రు, ఒకసారి కాంగ్రెస్ పార్టీకి అవకాశం ఇచ్చిండు కావచ్చు, మళ్ళీ మాకు అవకాశం వస్తే మేము కొట్టాడతాం. డెఫినెట్గా మా మా ప్రతిపక్ష పాత్రను నిర్వర్తిస్తాం సమర్థంగా. అధికారం శాశ్వతం కాదు కదా, అధికారం ఉండదు కదా. ప్రజాపతిగా మా అపోజిషన్ పార్టీగా మాకున్నది, ప్రజల పక్షాన్ని కొట్లాడతాం. మళ్ళీ ప్రజల మనల్ని ఎట్లా చూరగొనాలని చెప్పి ప్రయత్నం చేస్తాం. తెలంగాణలో ఈ భూ ఆక్రమణ బాగా జరిగాయని బాగా కేసులు దాని మీద తప్పక నేను ఒక్కటిగా 2 సార్లు చెప్తున్నాను. మేము చట్టపరంగా ఎవరు తప్పు చేసినా శిక్ష అనుభవించాలి. ఎవిడెన్స్, డాక్యుమెంటరీ ఫోర్జరీ అవన్నీ ఎవిడెన్స్ ఉంటాయి. సో ఇక ఆరోపణలు చేస్తూ ఉంటారు, కానీ ఆరోపణలన్నీ నిజం కావు. చాలా ఆరోపణలు చేస్తూ ఉంటారు, నిజం కావు. కానీ ఎక్కడైతే నిజంగా ఉద్దేశపరంగా అయితే గిట్ట ఉద్దేశపరంగా ల్యాండ్ డిస్ప్యూట్లో ఉండి ఫేక్ డాక్యుమెంట్ ఒకటి గిట్ట అది చట్టపరంగా కోర్టులో ఉన్నది, కోర్టు నిర్వహిస్తుంది. సో మేము కూడా చట్టం తన పని తాను చేసుకున్నామని ఎప్పుడు చెప్పుకుంటూ వస్తున్నాం. ఈ అవిశ్వాసాలు బాగా ఉన్నాయి. దీన్ని ఎట్లా ఎక్కడి నుంచో కాదు, కరీంనగర్ కాన్స్టిట్యూన్సీలో మాత్రం ఇక్కడ అవిశ్వాసాలు జరగవు. కరీంనగర్ కార్పొరేషన్లో 60 మంది కార్పొరేటర్ ఉండడం, అవిశ్వాస తీర్మానం అంటే 45 కావాలి. సో ఇట్స్ నాట్ పాసిబుల్. సో మా కార్పొరేటర్ అందరం డెఫినెట్గా రాత్రి సమావేశం ఏర్పాటు చేసుకున్నాం. మా కార్పొరేటర్ ఒక ధైర్యం, భరోసా ఉంటుంది. ఎమ్మెల్యే మేమే ఉన్నాము, ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ ఉండొచ్చు, కానీ మేయర్ కూడా మన పార్టీ ఉంది కాబట్టి డెవలప్మెంట్ చేసుకుంటాం. కాబట్టి డెఫినెట్గా రాబోయే కాలంలో ఈ కార్పొరేషన్ మళ్ళీ టీఆర్ఎస్ ఎగరవేస్తాం ఒక ధైర్యం ఉంది. కాబట్టి మా కార్పొరేటర్ మా అరకట్ట అవుతుంది. లోక్సభ ఎన్నికలకు ఎట్లా సిద్ధమవుతున్నారు? 45 రోజులు అయిపోయింది ఇప్పటికీ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేసి. డెవలప్మెంట్ ఆగిపోయింది, పెండింగ్ వర్క్స్ ఆగిపోయినాయి, ప్రజలు ఒక అసహనం స్టార్ట్ అయిపోయింది. కాబట్టి మేము ప్రజల పక్షాన ఉండాలని చెప్పేసి ఫస్ట్ కరీంనగర్ కాన్స్టిట్యూన్సీ మీటింగ్ పెట్టుకుంటున్నాం. తర్వాత పార్లమెంట్ 24వ తారీఖు నాడు పార్లమెంట్ ఎన్నికలకు సమాయత్తం కోసం సోషల్ మీడియా స్టార్ట్ చేస్తున్నాం. మా క్యాడర్ను మేము సమాయత్తం చేస్తాం. క్యాడర్లలో ఒక ప్రభుత్వం పోయిందన్న ఒక నిరాశ ఉన్నారు, దాన్ని డెఫినెట్గా మేమందరం మనోధైర్యం ఇవ్వాలి. మేమందరం ఉన్న కుటుంబ సభ్యులుగా వాళ్ళకు ధైర్యం చెప్తాం. ప్రజలకు వస్తే ధైర్యం ఉంటే ఇంకా రెట్టింపుతో పనిచేస్తారు మా క్యాడర్. కాబట్టి 24 సోషల్ మీడియా ద్వారా, రేపు 21వ తారీఖు నాడు మా కాన్స్టిట్యూన్సీ మీటింగ్ ద్వారా ప్రజలు మనందరం కలుసుకొని మళ్ళీ ఈ కుటుంబం మళ్ళీ ముందుకెళ్ళే ప్రయత్నం చేస్తాం. ఎన్నికల కోసం సమాయత్తం అవుతాం. ఈ పార్లమెంట్ ఎన్నికలలో డెఫినెట్గా మళ్ళీ మా క్యాడర్ ఛార్జ్ చేసుకొని ఎన్నికలకు సిద్ధమవుతాం. గెలిచే అవకాశాలు ఉన్నాం కాబట్టి మేము పాటిస్తాం. కార్పొరేటర్లు కాంగ్రెస్ పార్టీలో పిలుస్తున్నారు, వాళ్ళు జంపు జిల్లాని అయ్యే అవకాశం ఉన్నది. కాబట్టి నిన్న అభద్రతా భావంతో ఈ మీటింగ్ ఏర్పాటు చేశారు. అభద్రత ఏముంది? నేను ఎమ్మెల్యే అయినప్పటి నుంచి, మంత్రి అయినప్పటి నుంచి ప్రతి 6 నెలల కోసం సమావేశం ఏర్పాటు చేస్తాను. కార్పొరేటర్ తోటి డిన్నర్ మీటింగ్ పెట్టుకుంటాం, మేము రెగ్యులర్ మీటింగ్ పెట్టుకుంటాం, కాన్ఫరెన్స్ మీటింగ్ పెట్టుకుంటాం. అందులో బాగానే పెట్టుకున్నాం. ఎలక్షన్ తర్వాత మా కార్పొరేటర్ అద్భుతంగా పనిచేసింది. టౌన్లో 67,000 ఓట్లు వచ్చింది. ఇంత వ్యతిరేక గాలిలో కూడా హెడ్ క్వార్టర్లు అన్నీ ఓడిపోయినాయి, ఒక నేను తప్ప అందరూ ఓడిపోయింది. సో మా కార్పొరేషన్లో ఉన్న కార్పొరేటర్ గారు మా క్యాడర్ పనిచేసిన కాబట్టి 67,000 ఓట్లు వచ్చింది. కొత్త చెప్పుకున్నాం, మా బాధ్యత అందరం ఏర్పాటు చేసుకున్నాం. అందరు కార్పొరేటర్లు వచ్చింది, ఒకరిద్దరు రాకపోతే వాళ్ళ పర్సనల్ అవసరం ఉంటుంది, కానీ అందరు కార్పొరేటర్ వచ్చింది. అందరూ కూడా ఒకవైపు ఉన్నాం మేము భావిస్తాం. వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు గతంలో రాజకీయంగా ఎక్కువ పార్టీ తరఫున నిర్వహించినట్టుంది, ఇప్పుడు మాత్రం ప్రభుత్వం తరఫున నిర్వహిస్తామంటున్నారు. దేవుణ్ణి వెంకటేశ్వర స్వామి దేవుడు కలియుగ దైవం, దానికి రాజకీయాలు కులమొద్దు అని చెప్పి నేను ఆలోచిస్తున్నాను, కోరుకుంటున్నాడు. ఇదే పొన్నం ప్రభాకర్ బ్రహ్మోత్సవాలు చేసినప్పుడు తనలో వచ్చి స్వామి దర్శించుకొని పోయాడు. అప్పుడు ఆయన కాంగ్రెస్ పార్టీ కదా, నేను ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ కదా. సో దేవుని దగ్గర రాజకీయాలు ఉండదు. కలియుగ దైవం బ్రహ్మోత్సవాలను అందరూ చేసుకుంటారు. వందల వేల లక్షలాది మంది వస్తారు. ప్రభుత్వం నుంచి నిధులు చాలా తక్కువ వస్తాయి. ప్రభుత్వం డైరెక్ట్ నేరుగా నిధులు పోదు. అందులో ఉన్న 10 లక్షల కన్నా ఎక్కువ యూజ్ చేసుకోవాలి. భక్తులందరూ కలుసుకొని బ్రహ్మోత్సవాలు బ్రహ్మాండంగా జరుపుకుంటారు. ఒకరు వచ్చి పనిచేస్తూ ఉంటారు, ఒకరు లడ్డూలు తెప్పించుకుంటారు, ఒకరు ఉన్న భోజనాలు పెడతా ఉంటారు.
అందరు కలిసి సేవ చేసుకుంటారు.